బుల్లితెర ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ మరొకసారి రాబోతున్నాడు. ఇప్పటివరకు 8 సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఈ ఏడాది 9వ సీజన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. బిగ్ బాస్ తెలుగు హోస్ట్ మారతాడంటూ పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేశాయి. విజయ్ దేవరకొండ మొదలుకొని పదుల సంఖ్యల హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్టుగా వినిపించాయి. చివరకు నాగార్జున హోస్ట్ అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. 2 రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 9 ను అధికారికంగా ప్రకటించారు. ప్రోమోను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ప్రకటన చేసిన షో నిర్వాహకులు మరొక ఆసక్తికర ప్రకటన చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ గా నాగార్జున కన్ఫర్మ్ కాగా కంటెస్టెంట్స్ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ తో షో నిర్వాహకులు ఒప్పందాన్ని చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన ప్రోమోతో ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఎంట్రీ దక్కబోతుంది. గతంలోనూ సామాన్యులకు చోటు దక్కింది. ఆ సమయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. పైరవీలు నడిపించిన వారికి మాత్రమే చోటు దక్కిందని, ఆ సమయంలో ఎంపిక సరిగ్గా జరగలేదంటూ చాలా మంది విమర్శించారు. ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు గాను జాగ్రత్తలు పడుతున్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆడియన్స్ నిర్వహించబోతున్నారు. బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు, మీ యొక్క ప్రతిభ ఏంటి అనేది తెలియజేస్తూ ఒక వీడియోను పంపించాలి. ఒక లింకును నిర్వాహకులు ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అప్పటి వరకు ఈ ఎంపిక జరిగే అవకాశాలున్నాయి. ప్రతి సీజన్ కంటే ఈ సీజన్ కాస్త ముందుగానే ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో స్పీడ్ గా ఉన్నారు. ఇదే సమయంలో సామాన్యులకు ఛాన్స్ ఇవ్వనున్నారు. తాజా ప్రోమోలో తెలుగు బిగ్ బాస్ ను ఇంతటి ఘన విజయాన్ని చేసినందుకు గాను ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నామని, ఆ గిఫ్ట్ ఏంటంటే ప్రేక్షకులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం అంటూ నాగార్జున ప్రోమోలో చెప్పుకొచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలున్నాయి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు హౌస్ లో ఉంటే ఖచ్చితంగా కంటెంట్ బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత సీజన్ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అందుకే సామాన్యులు ఉంటే కాస్త కంటెంట్ కొత్తగా ఉంటుందని, ఇటు దక్కడం ఖాయమని అనుకుంటున్నారు. అందుకే బిగ్ బాస్ లో సామాన్యులకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు. త్వరలోనూ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కానుంది. మరి సీజన్ 9 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.